ఉండడం తెలిసి మాత్రం ఓన్లీ ప్రిఫరెన్స్ మెరిట్ అండ్ పెర్ఫార్మెన్స్ కే జరిగింది. ఏం జరుగుతుంది యూ మస్ట్ నో ఏంటి మనం ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ అట్లా ప్రతిదీ ఫ్రీ డయాగ్నోస్టిక్స్ టెస్ట్ పొరపాటు జరుగుతుంది. రైట్ పూర్వం కన్నా ఇంకా బాధ్యతలు పెరిగి ఇప్పుడు ఎంత ఇంప్రూవ్ చేస్తే అది యూటిలిటీ పబ్లిక్ వెళ్ళకపోతే మనం మంచి బిల్డింగ్లు కడితే అర్బన్ హెల్త్ సెంటర్స్ నేను ఉంటే ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. అవన్నీ మనం ఇంత ప్రభుత్వం ఇంత దానికి విజిబుల్ ఇంపాక్ట్ రావాలి. అందుకని డెఫినెట్ గా ప్రతిదీ మీకు ఇది ఒక ఈ మీటింగ్ ఫ్రూట్ఫుల్ గా నేను చేసే సెక్టర్ వేరు నాకెందుకు ఏం జరుగుతుందో ఏంటో మనకి ఏదైనా ఎవరికైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా వచ్చినా చెప్తానికి మనం యాజ్ అ ఫ్యామిలీ వీ మస్ట్ నో ఎవ్రీథింగ్ మనకి. సో వాట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ డిఎంజీ సైడ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఏబీవీపీ సైడ్ అన్ని అందరికీ తెలవాలి. ఏంటది నాకు మొహాటం లేదు, నాకు తెలవని అన్నంటే నాకు కొత్త కూడా మొన్న ఈ మధ్య మొన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సెక్రటరీ వచ్చి మేము ఢిల్లీ ఇస్ ఆంధ్రప్రదేశ్ ఇంప్లిమెంట్ చేస్తాం ది నో అదర్ స్టేట్ వీటిని మేము పాకెట్ ఎక్స్పెన్సెస్ ఎంత కవర్ అవుతున్నాయో చూసాను. దాని మీద సీఎం గారు రిపీట్ చేస్తున్నది అని. బట్ ఆ చేసేది చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి. పబ్లిక్ ఎక్స్పెక్టేషన్ ఇంకా చాలా బాగా జరగాలని ఉంటుంది. బట్ మనం ఆ చేసే దాంట్లో నో కాంప్రమైజ్. లైక్ శానిటేషన్ సులభ్ ఇంటర్నేషనల్ అందరూ తెలుసు, పీజీ చండీగఢ్ వాళ్ళని ఇట్లా అందరినీ తీసుకుని నాలెడ్జ్ పార్ట్నర్ గా తీసుకుని రిసెప్షన్ కూడా చూస్తున్నారు చేసి అది సీఎం గారికి చాలా చాలా నచ్చి మొన్న ఆయన వచ్చారు. మనకి ఆర్థో గ్యాస్ట్రో అంటే అడ్వాన్స్ అంటే మనం ఇన్స్టిట్యూషన్ మెడికల్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్కి వెళ్తున్నాం కదా. ఆల్ ఏరియా హాస్పిటల్ 2 లక్షలు అండర్ గ్రాడ్యుయేట్స్ ₹1,00,000 శాలరీతో మనం తీసుకుందాం అనుకున్నాం. ఇప్పుడు ఆ మినిట్ సర్క్యులేట్ అయిన ఇప్పుడే సైన్ చేసి వచ్చాను. తర్వాత అవి తొందరలోనే ఇంప్లిమెంట్ చేద్దాం. ఇలా గవర్నమెంట్ మనం రోజు యావరేజ్ 1,60,000 మంది పేషెంట్లు అంటే 48 లక్షలు నెలకు చూస్తున్నాం. దేర్ ఆర్ ఇంకా గ్యాప్స్ ఉన్నాయి. ఎక్కడి నుంచో ఏదో కంప్లైంట్స్ వస్తాయి. రాకుండా ఉండాలని కోరుకుంటాం కానీ రాకూడదు. మనిషికి ఒక నర్సును పెట్టుకున్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందుకని బట్ మినిమం రావాలి. అందులో అదర్ దాన్ మెరిట్ ఎక్కడ జరుగుతుందా, ఓన్లీ మెరిట్ ఓన్లీ పెర్ఫార్మెన్స్ చూస్తున్నారని చూడాలి డెఫినెట్గా. ఎందుకంటే లెర్నింగ్ అనేది డాక్టర్లకు ఎట్లా డాక్టర్ సబ్జెక్ట్ లో జరగదు. అలా మనం సర్వీస్ ప్రొవైడర్స్ సెలెక్ట్ చేసుకుని మనకు నోడల్